నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. జల సంరక్షణ సమిష్టి బాధ్యత అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేరళ, తమిళనాడుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ. మూజువాణి ఓటుతో లోక్సభ స్పీకర్పై వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. వర్షపు నీటి సంరక్షణలో క్యాచ్ ది రైన్, జల్ సంచాయ్, జన్ భాగీదారీ వంటి ప్రచారాలు కీలక పాత్ర పోషిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన జల్ మహోత్సవ్ 2026లో ఆమె మాట్లాడుతూ నీటి సంరక్షణను మన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్తో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల ప్రజలు శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని పొందుతున్నారన్నారు. జల సంరక్షణ సమిష్టి బాధ్యత అని రాష్ట్రపతి పేర్కొన్నారు. జల్ మహోత్సవ్ సామూహిక ఉద్యమంగా మారుతుందని ద్రౌపది ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు. मुझे खुशी है कि इस दिशा में निरंतर कार्य हो रहा है. स्वच्छ भारत अभियान के साथ समन्वय स्थापित कर ग्रामीण क्षेत्र में ग्रे वाटर प्रबंधन को बढ़ावा दिया जा रहा है. स्थिरता के लिए सेंट्रल ग्राउंड वाटर बोर्ड और अन्य संबंधित संस्थाओं के साथ मिलकर भूजल पुनर्भरण और जल संरक्षण पर कार्य किया जा रहा है. वर्षा जल संचयन में कैच द रेन और जल संचयन जन भागीदारी जैसे अभियान अहम भूमिका निभा रही है. ऐसे समन्वय के बल पर ही जल सुरक्षा सुनिश्चित. మహిళల రక్షణే ఎన్డీఏ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని జనసభలో ప్రసంగించారు. నూతన ప్రాజెక్టుల వలన యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ప్రపంచవ్యాప్తంగా తమిళనాడు సంస్కృతికి, హస్తకళలకు తలమానికమని ప్రధాని పేర్కొన్నారు. Since 2014, the central government has given about 3 lakh crore rupees through devolution alone. This is many times more than the amount sent during the earlier Congress DMK government. Infrastructure funding too, Tamil Nadu has tripled in the last decade compared to the decade before that. The NDA government has spent nearly 57,000 crore rupees on national highways in the state. This is more than 4 times the amount spent by the Congress DMK government between 2004 and 2014. We have invested almost 8,000 crore rupees in building rural roads in Tamil Nadu. This is 3 times more than the కేరళ పేరును కేరళంగా మార్చడం ద్వారా ఇక్కడి ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సరైన గుర్తింపు లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ రోజు కేరళలోని కొచ్చిలో జరిగిన అఖిల్ కేరళ్ ధీవర్ సభ స్వర్ణ జయంతి సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 సంవత్సరాలుగా ఈ సభ మత్స్యకారుల సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. ధీవర సభ సముద్రాన్ని అమ్మగా భావిస్తుందన్నారు. అఖిల్ కేరళ్ ధీవర్ సభ కేరళలోని మత్స్యకారుల సామాజిక సంస్థ. लंबा इंतजार पूरा हुआ है. आप सभी की बरसों से इच्छा थी कि केरला का नाम बदलकर केरलम किया जाए. केंद्र की हमारी बीजेपी एनडीए सरकार ने इस प्रस्ताव को मंजूरी दे दी है. मैं आप सबके चेहरों पर इसकी खुशी देख सकता हूं. भारत के इस सुंदरतम राज्य को
अब मलयाली कल्चर के मुताबिक सही नाम मिला है, सही पहचान मिली है। मैं इस फैसले के लिए सभी केरलम वासियों को बहुत बहुत बधाई देता हूं। हमारी सरकार ने फिशरमैन कम्युनिटी के सामर्थ्य को ब्लू इकोनॉमी के असीम पोटेंशियल की दृष्टि से देखा है। ये बीजेपी एनडीए सरकार ही है जिसने फिशरमैन के हितों के लिए अलग मंत्रालय का गठन किया। हमने फिशरमैन समुदाय को विकास की मुख्य వికసిత్ కేరళం సంకల్పాన్ని సాకారం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేరళ పర్యటనలో భాగంగా ఈ రోజు ఎర్నాకులంలో 5,500 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టుల వలన రైతులకు లాభదాయకంగా ఉండడమే కాకుండా యువతకి ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని, కేరళ అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని ప్రధాని అన్నారు. इंफ्रास्ट्रक्चर पर लगने वाला हर रुपया नए रोजगार का सृजन करता है। ये जितने भी प्रोजेक्ट हैं, इनसे केरलम के हजारों नौजवानों को नए रोजगार मिलने वाले हैं। मुझे पूरा भरोसा है कि ये सभी प्रोजेक्ट विकसित केरलम के हमारे संकल्प को సంక్షోభ సమయంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల కోసం మన కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కేరళ పర్యటనలో భాగంగా ఎర్నాకులంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ కృత్రిమ మేధ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వికసిత్ కేరళంకి అత్యవసరమని ప్రధాని స్పష్టం చేశారు. गल्फ में, वेस्ट एशिया में जो कुछ हो रहा है उससे आप सभी का चिंतित होना बहुत स्वाभाविक। हमारे लाखों भाई बहन वहां काम करते, लेकिन साथियों आपको याद रखना है आज देश में बीजेपी एनडीए की सरकार है। जब भी हमारा कोई देशवासी संकट में पड़ा, हमने उसे सुरक्षित बचाने के लिए पूरी ताकत लगा दी। इराक में फंसी नर्सों को बचाने की बात हो या यमन के आतंकवादियों के चंगुल से फादर टॉम को आजाद कराने का काम, आज का भारत अपने नागरिकों को संकट में अकेला नहीं छोड़ता। फादर एलेक्सिस प्रेम कुमार को भी हम अफगानिस्तान से सुरक्षित वापस लाए। आज भी हमारा प्रयास है कि युद्ध के हालत में తమిళనాడుకి 5,650 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాలు, పెట్రోల్ ఆధారిత తయారీ, రహదారి, రైల్వే ప్రాజెక్టుల వలన తమిళనాడు భవిష్యత్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ పర్యటనలో భాగంగా 1,490 కోట్ల రూపాయల పెట్టుబడితో స్థాపించిన లూబీ బ్లెండింగ్ ప్లాంట్ని ప్రారంభించారు. వీటితో పాటుగా 2 అమృత్ భారత్, 2 ఎక్స్ప్రెస్ రైళ్లకు ప్రధాని పచ్చ జెండా ఊపారు. is an important one for the future of Tamil Nadu. It is related to project worth 5,600 crore rupees. These projects are about infrastructure for clean energy, petroleum-related manufacturing, highways, railways, and rural roads. They will boost energy access connectivity and create thousands of jobs for the youth of Tamil Nadu. Friends, I am happy that the foundation stone of Bharat Petroleum City gas distribution network is being laid and invest.
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. స్పీకర్ సభలో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా సమాధానమిచ్చారు. అనంతరం అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్లు ప్యానెల్ స్పీకర్ జగదాంబికా పాల్ వెల్లడించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. लेकिन अगर आप लोग खुद नहीं चाहते नहीं, इसका मतलब है कि जावेद जी को उनकी पार्टी ही नहीं बोलने देना चाहती। नहीं, जावेद जी को पार्टी नहीं बोली। प्रश्न यह है कि श्री मोहम्मद जावेद द्वारा प्रस्तुत संकल्प स्वीकार किया जाए, जो उसके पक्ष में वो हाँ कहें, जो इसके विरोध में वो ना कहें। मेरे विचार में निर्णय ना वालों के पक्ष में हुआ, ना वालों के पक्ष में हुआ, संकल्प अस्वीकृत हुआ। सभा की రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఏర్పాటు చేసిన కిసాన్ డ్రోన్ యాప్లో రైతులు వారి పేరును నమోదు చేసుకోవాలని అనంతపురం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ రవి తెలిపారు. ఈ రోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ కిసాన్ డ్రోన్ యాప్లో 100 కిలోమీటర్ల పరిధిలో ఉండే వ్యవసాయ డ్రోన్ ఆపరేటర్ల వివరాలు ఉంటాయని, దీని ద్వారా రైతులు వారిని సంప్రదించి తక్కువ ఖర్చుతో డ్రోన్ సౌకర్యం పొందవచ్చని తెలిపారు. డ్రోన్స్ ప్రతి ఒక్క రైతుకు సొంతంగా డ్రోన్ ఉండదు కాబట్టి కావలసినటువంటి రైతులు వినియోగించుకోవడానికి సేవలు పొందడానికి అనుకూలంగా కిసాన్ డ్రోన్ యాప్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అందులో ప్రతి రైతు విధిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అట్లాగే అందులో సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే డ్రోన్స్ కలిగినటువంటి వ్యక్తులు ఉంటారో వారిని కూడా రిజిస్టర్ చేయించుకోమని చెప్పడం జరిగింది. దీనివల్ల లాభం ఏంటంటే ఎవరైనా రైతు తన పొలంలో తన కమతాల్లో పిచికారీ చేయించుకోవాలన్నా లేదా ఇతరతర కార్యక్రమాలు డ్రోన్ ద్వారా చేయించాలి, వ్యవసాయ సంబంధించి కార్యక్రమాలు అని అనుకున్న డ్రోన్ వినియోగానికి వారు 100 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నటువంటి డ్రోన్ ఆపరేటర్స్ అందరి యొక్క వివరాలు అందులో పొందుపరిచి ఉంటాయి. మీకు నచ్చినటువంటి డ్రోన్ ఆపరేటర్ ద్వారా, డ్రోన్ ప్రొవైడర్, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా మీకు కావలసిన సమయానికి. కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ గడువు పెంచడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సులో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వేట్లపాలెం బాణాసంచా పేలుళ్లు, శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాల ఘటనలపై ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా పథకాలను అమలు చేయాలని సూచించారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ అందిస్తామన్నారు. అందుకే నేను చెప్తున్నా, ఈరోజు చాలా కఠినంగా ఉంటాం. ప్రజల ప్రాణాలపైన లెక్క లేకుండా కొంతమంది బిహేవ్ చేస్తే అలాంటి వాళ్ళని అప్రమత్తంగా ఉండే స్వార్థం ఎప్పుడూ సమాజంలో ఉంటుంది. అవకాశాలు ఎట్లయితే ఉన్నాయో ఛాలెంజెస్ కూడా వస్తూ ఉంటాయి. 3, ఫుడ్ అడల్టరేషన్. వాట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఇస్ డూయింగ్. ఈ బాణసంచాలు ఇవన్నీ కూడా ఎక్స్ప్లోజివ్ ఉన్నప్పుడు వాట్ ఆర్ ఆల్ ది సేఫ్టీ మెజర్స్ వీఆర్ టేకింగ్. ఇట్ ఈస్ నాట్ ఆన్ పేపర్. I want to be very clear. We'll redefine all these things. It cannot happen. Anybody will commit failure unte concerned officers పైన ప్రజలు కూడా పిచ్చిగా చేస్తే. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు అనారోగ్య సమస్యలతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ తరపున 5 సార్లు ఎంపీగా, కేంద్ర జౌళి శాఖ మంత్రిగా సేవలందించారు. మచిలీపట్నం, ఏలూరు స్థానాల నుంచి కావూరి సాంబశివరావు విజయం సాధించారు. కావూరి సాంబశివరావు మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత కావూరి సాంబశివరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కావూరి సాంబశివరావు మృతి అత్యంత బాధాకరమని, ఆయన మరణం తీరని లోటని, రాజకీయ, వ్యాపార రంగంలో ఆయన ప్రత్యేక ముద్ర వేసుకున్నారన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు.
వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. హలో రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మళ్ళీ మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు. వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి. చాలా కాలం లోపలే ఉంటారు. 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు. సార్ అంత డబ్బా? ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత. సార్ 2 లక్షలు. ఏమైంది నాన్న? అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట. అరే, కట్ చేసావా? కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. ఇదంతా మోసం. మోసమా? పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే డబ్బుని పోగొట్టుకుంటారు. ఆర్బీఐ అంటుంది. విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, క్రమశిక్షణను పెంపొందించడానికి గత ఏడాది అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రాఫిక్ వాలంటీర్స్ కార్యక్రమాన్ని మిగిలిన 8 ట్రాఫిక్ సిగ్నల్స్లో ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాక్షి తెలిపారు. విశాఖలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ నగరంలో ట్రాఫిక్ వాలంటీర్లు ట్రాఫిక్ నియమాలను అనుసరించి విధులు నిర్వహిస్తారని తెలిపారు. 206 traffic volunteers for assisting Visakhapatnam City Traffic Police in traffic regulation. This traffic volunteer system was inaugurated last year in Gajuaka Traffic Circle, and today we have started this program for the remaining 8 traffic circles of the city. Their main job will be to assist police in traffic regulation, in traffic, helping police in traffic enforcement, helping the pedestrians to cross the road safely, and helping the police in bringing down the road traffic accidents. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు రాష్ట్రంలో జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. విజయవాడలో నిర్వహించిన జన్ సున్వాయ్ కార్యక్రమంలో మహిళల ఫిర్యాదుల విచారణతో పాటు కొత్త ఫిర్యాదులను స్వీకరించి విచారించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి జిల్లాలో మహిళా సమస్యలపై జన్ సున్వాయ్ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఏదైతే మార్చి 8 జరిగిందో దాన్ని పురస్కరించుకొని నేషనల్ విమెన్ కమిషన్ అలాగే స్టేట్ విమెన్ కమిషన్స్ కూడా, అంటే ఇండియా మొత్తం మీద అందరూ కూడా మార్చ్ 9th నుంచి మార్చ్ 13th వరకు మహిళా జన్ సున్వాయ్ అంటే రాష్ట్ర కమిషన్ మీ చెంతకనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ఎందుకంటే చాలామంది కమిషన్ ఆఫీస్ అనేది మంగళగిరిలో ఉంటుంది కాబట్టి దూరం నుంచి రాలేరు. అలాగే సో మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిటిషన్స్ ఏదైతే మా దగ్గరికి వచ్చినాయో జిల్లా వారీగా అవే కాకుండా వాక్ ఇన్ పిటిషన్స్ కూడా మేము పరిశీలిస్తూ ఉంటాము. సో ఈ జన్ సున్వాయ్లో ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, అంటే ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించి ఏ జ్యూరిస్డిక్షన్కి సంబంధించి ఆ పోలీస్ ఆఫీషియల్స్ అంతా వస్తారు. అలాగే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు, దెన్ ఆర్డీఓ నుంచి, ఎందుకంటే ఏ ఇష్యూస్ ఉన్నా ప్రాపర్టీ ఇష్యూస్ కానీ లేకపోతే ఏ ఇష్యూస్ దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేస్తోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోట్లాది మంది పేదలకు ప్రతి నెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ పథకం అమలు తీరుపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అత్యంత సమర్థవంతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30,110 అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు నెలకు 35 కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నారు. అలాగే 3.5 లక్షల మందికి పైగా తెల్ల రేషన్ కార్డుదారులకు 5 కిలోల చొప్పున బియ్యం ఇస్తున్నారు. మొత్తంగా జిల్లాలో ప్రతి నెల 2,804 టన్నుల బియ్యాన్ని లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్ వంటి కష్టకాలంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రాలేని స్థితిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం అందించి పేదలను ఆదుకుంది. కల్తీ లేని నాణ్యమైన బియ్యాన్ని నేరుగా ప్రజలకు చేరవేయడం ద్వారా పౌష్టిక ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తోంది. వృద్ధాప్యంలో పనులు చేయలేని స్థితిలో ఉన్నవారికి ఉచిత బియ్యం ఎంతో ఉపయోగపడుతున్నాయని, దేశమంతటా పేదలకు ఉచిత బియ్యం ఇవ్వడంపై ప్రధాని నరేంద్ర మోదీకి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉచిత బియ్యం 2020 కాండి ఉచిత బియ్యం ఇస్తున్నారండి.
మాకెంతో పేదలందరికీ ఉపయోగపడుతుంది. కోవిడ్ టైంలో కూడా బయటికి వెళ్ళిన పరిస్థితిలో కూడా ఈ ఉచిత బియ్యం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. మాకు 10 కేజీలు 2020 కాడి నుంచి సో అందరూ బాగా శుభ్రంగా ఇస్తున్నారండి. అవి మేము ఉపయోగించుకుంటాం. కోవిడ్ టైంలో మాకు ఎంతో ఉపయోగపడి ఇచ్చారండి బియ్యం. దానివల్ల ఎంతో ఉపయోగపడిందండి మాకు. భార్యాభర్తలు ఇద్దరికి 10 కేజీలు చొప్పున 2020 కాడి నుంచి ఇస్తున్నారండి. గరీబ్ కళ్యాణ్ యోజన అన్న యోజన పథకం 2020లో ప్రవేశపెట్టారు నరేంద్ర మోడీ గారు. అప్పటి నుంచి ప్రతి వ్యక్తికి కూడా మండలమే కాకుండా జిల్లాయే కాకుండా రాష్ట్రం అంతటా ప్రతి చోట కూడా బియ్యం కడికి ఇస్తున్నారండి. ఆకలి బాధలతో ఎవరు కూడా బాధపడకూడదనే ఉద్దేశంతో కరోనా టైంలో నెలకి ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేదల జీవితాలలో భరోసా నింపుతోంది. దేశంలో ఆహార కొరత లేని సమాజ నిర్మాణానికి ఈ పథకం ఒక బలమైన పునాదిగా నిలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు భారీగా పెరిగిపోయాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 2024-25లోనే పరిమితికి మించి అధికంగా అప్పులు తీసుకొచ్చారన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రావటం లేదన్నారు. మోంతా తుఫాను కారణంగా నష్టపోయిన లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఏడాది 2024-25 సంవత్సరాన్ని ఒక్కసారి పోలిస్తే చాలా స్పష్టంగా కూడా కొన్ని విషయాలు కనిపిస్తాయి. చంద్రబాబు గారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణంగా పెరిగాయో ఒక్కసారి చూడండి. 2024-25లో రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చేసిన ఖర్చు, అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు 2,49,096 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మొదటి ఏడాది చేసిన ఖర్చు. కానీ ఆ సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన రాబడులు కేవలం 1,68,024 కోట్లు. ఇంకా గమనిస్తే 2024-25 అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది చూస్తే రెవెన్యూ లోటు ఏకంగా 60,285 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేసరికి 24-25 ఆ సంవత్సరానికి సంబంధించి ఫిస్కల్ డెఫిసిట్. మీరు వేసిన చెత్తకు బాధ్యత మీదే అనే నినాదంతో సులభ్ ఇంటర్నేషనల్, జీవీఎంసీ అధికారులు కలిసి విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ వేదికగా నగర పౌరులను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సాగర తీరంలో ఇసుకతో రూపొందించిన కళాకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు నిరుపేదల పాలిట వరంగా మారుతున్నాయి. ముఖ్యంగా గ్రామీణ యువతకు ఉపాధి కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన తిరుపతి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. ఇంటికే పరిమితమైన మహిళలను ఈ పథకం ఎలా పారిశ్రామికవేత్తలుగా మారుస్తోందో ఈ కథనంలో చూద్దాం. మారుమూల గ్రామాలలోని 15 నుండి 35 ఏళ్ల మధ్య వయసున్న గ్రామీణ యువతకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గ్రామీణ కౌశల్య యోజన కింద ఉచితంగా నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. తిరుపతి జిల్లాలో గత ఏడాది కాలంలోనే 18,483 మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. కేవలం శిక్షణ ఇవ్వడమే కాకుండా 4 నెలల పాటు కుట్టు మిషన్లపై అవగాహన కల్పించి ఆ తర్వాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నైపుణ్యం ద్వారా మహిళలు తమ కాళ్లపై తాము నిలబడటమే కాకుండా తమ కుటుంబాలను పోషించుకోగలిగే స్థితికి చేరుకున్నారు. 10 మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సో గవర్నమెంట్ నిర్వహించిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం కింద నేనైతే టైలరింగ్ కోర్స్ నేర్చుకున్నాను. నేనే కాకుండా నా ద్వారా ఒక 10 మందికి నేనైతే జీవనోపాధి కల్పిస్తున్నాను. సో ఈ టైలరింగ్ కోర్స్ ద్వారా నేనైతే నెలకు ఒక 50,000 సంపాదించుకుంటున్నాను. నేను నా కుటుంబాన్ని కూడా ఈ జీవనోపాధి చేసుకొని చూసుకోగలుగుతున్నాను. ఇలాంటి కోర్సెస్ పెట్టి మహిళా అభివృద్ధికి తోడ్పడుతున్న గవర్నమెంట్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. కౌశల్య యువజన పథకంలో టైలరింగ్ నేర్చుకుని ఉన్నాను. మున్సిపల్ ఆఫీస్ కాడ 4 నెలలు ట్రైనింగ్ తీసుకున్నాను.
దాని ద్వారా నేను మిషన్ పెట్టుకుని ఇంట్లో కుట్టుకోగలుగుతున్నాను. జాకెట్లు, డ్రెస్సులు అన్నీ కుట్టుకుని దాని ద్వారా నెలకి నాకు 10,000 దాకా అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్ నేను పిల్లలకి చదువులకి, ఖర్చులకి పెట్టుకోగలుగుతున్నాను సార్. మున్సిపాలిటీలో ట్రైనింగ్ చేసుకున్నాను టైలరింగ్. నా జీవన సాధన జరుపుకుంటున్నాను. 10 మందికి నేను నేర్పిస్తున్నాను. దీని తరపున ఇంట్లోకి నేను చూసుకుంటున్నాను. నేను జీవనాధారం చేసుకుంటున్నాను. నాకు నెలకి 20,000 దాకా వస్తుంది. దీన్ని పెట్టుకొని ఇంట్లోకి సంసారం చూసుకుంటున్నాము. పిల్లల్ని పోషించుకొని ఇంట్లోకి జరుపుకుంటున్నాము. నేను దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన పథకంలో 4 నెలలు శ్రీకాళహస్తి మిషన్ మీద 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. ఎలా బ్లౌజ్ కుట్టాలి, డ్రెస్ కుట్టాలి, కొత్త మోడల్స్ ఎలా కుట్టాలి. చాలా సంతోషం. దీనివల్ల నాకు ప్రతి నెల ఒక 10,000 దాకా ఇన్కమ్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే మన ఇంటికి చాలా ఉపయోగపడుతుంది. గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించి యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. అంతేకాదు ఆధునిక కాలంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం వలన ఆహారం విషతుల్యమవుతున్న వేళ రసాయన రహిత వ్యవసాయమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన రైతు షేక్ సుభాని తన పొలంలోనే 100కు పైగా దేశీయ వరి రకాలను సాగు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో మధుమేహం వంటి జీవనశైలి వ్యాధులు పెరుగుతున్న తరుణంలో ఈ సాంప్రదాయ వరి రకాల వాడకం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ఆయన ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. అధిక దిగుబడి కోసం కాకుండా నాణ్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే తన లక్ష్యమని సుభాని తెలిపారు. విద్యారంగంలో ఏఐ వినియోగం విద్యార్థులకు ఒక గ్రంథాలయంలా ఉపయోగపడుతోంది. ఈ క్రమంలో వడోదరకు చెందిన విద్యార్థి పార్థ్ గోపాని రూపొందించిన మేరీ శిక్షా పోర్టల్ విద్యార్థులకు ఒక గొప్ప వరంగా మారింది. ఇది ఒక అడాప్టివ్ లెర్నింగ్ సిస్టమ్గా పనిచేస్తుంది. అంటే విద్యార్థి ఏ సబ్జెక్టులో వెనకబడి ఉన్నాడు, ఏ టాపిక్ అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు అనే విషయాలను ఏఐ గుర్తిస్తుంది. విద్యార్థి సామర్థ్యం పెరిగే కొద్దీ ఈ పోర్టల్ కూడా తన బోధనా పద్ధతిని మార్చుకుంటూ విద్యార్థికి అర్థమయ్యేలా వివరిస్తుంది. దీనివలన సమయం ఆదా అవడమే కాకుండా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతోంది. ఛత్తీస్గఢ్లోని ధమర్తి జిల్లాకు చెందిన యువ రైతు ధానేశ్వర్ సాహు ప్రకృతి వ్యవసాయం ద్వారా నల్ల బియ్యాన్ని పండిస్తూ లక్షల రూపాయల లాభాలను గడిస్తున్నారు. కేవలం ఆవు పేడ, గోమూత్రంతో తయారు చేసి ఎరువును పంటలకు ఉపయోగించి 3 ఎకరాల పొలంలో నల్ల బియ్యం సాగు చేస్తున్నారు. సాధారణ వరి సాగు కంటే దీని ద్వారా 3 నుంచి 5 రెట్లు ఎక్కువ ఆదాయం లభిస్తోందని ఆయన తెలిపారు. ఈ బియ్యంలో యాంథోసైనిన్లు అధికంగా ఉండడం వలన ఈ బియ్యానికి నలుపు రంగు ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. నేటి తరం ఆరోగ్యకరమైన సేంద్రియ ఆహారం వైపు మొగ్గు చూపుతూ ఉండడంతో మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో సెన్సెక్స్ 1300 పాయింట్ల మేర నష్టాల్లో, నిఫ్టీ 23,900 దిగువన ముగిసింది. ఈ ఉదయం 78,238 వద్ద ప్రారంభమై ఒక దశలో 78,324 గరిష్టానికి చేరింది. తర్వాత సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1342 పాయింట్ల మేర నష్టపోయి 76,863 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 394 పాయింట్లు నష్టపోయి 23,866 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹92.04గా స్థిరపడింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జల సంరక్షణ సమిష్టి బాధ్యత అన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కేరళ, తమిళనాడుల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ. మూజువాని ఓటుతో లోక్సభ స్పీకర్పై వీగిపోయిన విపక్షాల అవిశ్వాస తీర్మానం.
ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.